గొప్పతో మీరు ఆలోచించవచ్చు ఒకసారి. అటువంటి వ్యక్తి ఈ సమాజంలో ఈ దేశంలో చాలా రేర్గా పుడుతుంటారు. అటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం రక్తదానంతో కాకుండా సామాజిక సేవ ఎన్నో చేస్తున్నారు. మీ అందరూ తెలుసు, మన జిల్లాలే కాదు ఇతర జిల్లాలో కూడా ఎక్కడ చిన్న విపత్తు కలిగినా, అభిమానికి చిన్న దెబ్బ తగిలినా, గాయం కలిగిన గుండె జబ్బులు వచ్చినప్పటికీ, అనేక వ్యాధులు వచ్చినప్పటికీ అభిమానులందరినీ ఆయన ఆదుకున్నాడు. స్వయంగా వాళ్ళని కలిశారు కూడా ఆయన. గుంటూరులో ఆ రోజుల్లో ఒక హెచ్ఐవి పేషెంట్ సాగుపోతుంటే ఆయన పిలిపించుకొని బ్లడ్ బ్యాంక్కి ఆ కుర్రవాడి ఫ్యామిలీ కలిసి సుమారుగా 1 year పాటు మెడిసిన్స్ ఇచ్చారు. ఆయన స్వయం ఖర్చుతో నెలకి సుమారుగా 50,000 లక్షల రూపాయలు చొప్పున. అతను దురదృష్టవశాత్తు చనిపోతారు. మనందరూ తెలిసి ఆ వ్యాధి వల్ల ఎవరు సర్వైవ్ కాలేదు. ఇటువంటి వ్యాధులు ఉన్నటువంటి ఫ్యాన్స్, భయంకరమైన పీడిత వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకు చిరంజీవి గారు మానవతా దృష్టితో చాలా కార్యక్రమాలు చేశారు. మీ అందరూ తెలుసు, ప్రభుత్వం విపత్తులు ఉన్నప్పుడు అనేక న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ముందుగా ఫస్ట్ వచ్చేది ఎవరంటే ఈ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు మెగాస్టార్ చిరంజీవి గారు ముందు తన బాధ్యతగా, తన సామాజిక బాధ్యతగా కొన్ని లక్షల కోట్ల రూపాయలను వెచ్చించారు. రీసెంట్గా చూసారు మీరు, మన కోవిడ్ టైంలో ఎంత క్రైసిస్ మనం ఫేస్ చేసాం. ఆక్సిజన్ షార్టేజ్ వచ్చి ఆక్సిజన్ కాన్సన్ట్రేటెడ్ ఆక్సిజన్ సిలిండర్స్ ఆయన ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఎంతమందిని ప్రాణాలు కాపాడారో మీరు ఆలోచించవచ్చు ఒకసారి. ఇది నేను చెప్పవలసిన పని లేదు, మీరు మీడియా చూస్తున్నారు, పేపర్ చదువుతున్నారు. చిరంజీవి గారు సాయం చేయనటువంటి ఇండస్ట్రీలో ఏదైతే లేదు. యంగ్ హీరోస్ దగ్గర నుంచి అలాగే పేద కార్మికులకి ఆయన గ్రాసరీస్ ఇచ్చి వాళ్ళందరూ ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు ఆయన. అలాగే ఈ మధ్య కాలంలో ఎన్నో చారిటీ ప్రోగ్రామ్స్ ఆయన చేస్తున్నారు. అవన్నీ చెప్పాలంటే ఒక పెద్ద లిస్ట్ అవుతుంది. మరి అటువంటి చిరంజీవి గారి సేవా కార్యక్రమంలో సీనియర్ మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో 30 ఏళ్ళు పైబడి ఆయనే మా ఆరాధ్యం అంటూ ఆయన కోసం డబ్బులు వెచ్చించి కాలాన్ని వెచ్చించినటువంటి మెగా ఫ్యాన్స్ని శ్రీ స్వామినాయుడు గారు గుర్తించి ఏదో ఒకటి చేద్దాం, మన ఫ్యాన్స్ ఉత్సాహపరిచేటువంటి వాళ్ళ మానసిక ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేద్దామని తలంపుతో ఈరోజు వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మెగా ఫ్యాన్స్ ఆ నేమ్స్ అన్ని కూడా జిల్లాల వారిగా బ్లడ్ బ్యాంక్ పంపించడం జరిగింది. వాళ్ళందరికీ ఇప్పుడు మన చేతుల మీదుగా మనం సన్మానించబోతున్నాం. అలాగే మరొక వ్యక్తి కరీష్ సాంబయ్య. ఈ కరీష్ సాంబయ్య గారు ఎవరంటే కరసాము వీరుడు. ఈ రాష్ట్రంలో, దేశంలో అనేక పోటీల్లో అతను పాల్గొని చాలా పై ఎత్తున విజయాలు సాధించి చివరికి ఈ ప్రభుత్వం సరిగ్గా గుర్తించలేదని వాపోతున్న తరుణంలో స్వామినాయుడు గారికి ఒక గొప్ప వ్యక్తి ఆయన పరిచయం చేయడం జరిగింది, కరీష్ సాంబయ్య గారు. అలా పరిచయమైన వ్యక్తి ఈరోజు మన మధ్య ఉన్నారు, మన దగ్గర ఉన్నారు. ఒకసారి అందరినీ రైట్ సైడ్లో ఉన్నారు. ఆయన ఫిరగపురు ఈ కార్యక్రమం వాస్తవంగా ఫిరగపురం జరగాల్సిన కార్యక్రమం ఇక్కడ మన టీవీరా గారు వారి యొక్క మానవతా దృష్టితో ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి టీవీరా గారికి గట్టిగా ఒకసారి క్లాస్ కొట్టి వారిని అభినందించాలి. ఇక్కడ చూడండి చిరంజీవి హోమ్ అని ఉంది, చూడండి అందరూ కూడా బయటకు వెళ్ళినప్పుడు ఆ చిరంజీవి హోమ్ ఆయన పెట్టారు. ఆయన పెట్టుకున్నారు టీవీరా గారు. చిరంజీవి గారు కోరలేదు, ఎవరు కోరలేదు, ఆయన మీద అభిమానంతో టీవీరా గారు ఆ పేరు పెట్టుకున్నారు. దీనికి ఎటువంటి డొనేషన్స్, ఎటువంటి కంట్రిబ్యూషన్స్ లేవు. గట్టిగా మరొకసారి క్లాస్ కొట్టండి. అంటే ఒక వ్యక్తి మనిషిని ప్రేమిస్తే ఎంత దూరం వెళ్తారో టీవీరా గారు ఒక ఎగ్జాంపుల్, ఈ యొక్క లైవ్ ఎగ్జాంపుల్ అయిన మనకి. కాబట్టి వారికి ధన్యవాదాలు. అలాగే మనం డాక్టర్ శివశంకర్ వరప్రసాద్ గారు 158వ సినిమా షూటింగ్ నడుస్తుంది ఇప్పుడు. ఆయన 71 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంలో 72 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో మరోసారి గట్టిగా ముందస్తుగా వారికి హ్యాపీ బర్త్డే చెప్పవలసిందిగా కోరుతున్నాం. 21st హైదరాబాద్లో చాలా గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నారు మన స్వామినాయుడు గారు అభిమానులతో కలిసి శిల్పకళా వేదికలో. అలాగే చిరంజీవి గారు ప్రాణం ఖరీదుతో మొదలుపెట్టి మన శంకర్ వరప్రసాద్ వరకు ప్రయాణం చాలా గొప్పది. ఆయన ఎన్ని స్ట్రగుల్స్ అనుభవించాడో, ఎన్ని ఒత్తిళ్ళు అనుభవించాడో ఇండస్ట్రీలో, ఆయన పడ్డ
శ్రమ అంతా ఇంత కాదు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి అతిరోజు మహారాజులు కూడా డౌన్ టు ఎర్త్ అట్లాగే పైకి వచ్చిన వాళ్ళకి ఉన్నవాళ్ళు కూడా, అలాగే మన ఫ్యాన్స్ కూడా చాలామంది ఆయన స్ఫూర్తితో జీవితంలో పైకి వచ్చి ఆయన ప్రేరణతో అనేక సినిమాలు ప్రేరేపించాయి. అభిలాష చాలా ముగిస్తూ చిరంజీవి గారు చేసిన ట్యాగోర్ క్యారెక్టర్, ఇందిరా క్యారెక్టర్, ఇన్ని గొప్ప క్యారెక్టర్ చేశారు చిరంజీవి గారు. ఆ క్యారెక్టర్స్ని ప్రేరణ తీసుకుని మన ఫ్యాన్స్ చాలామంది అభివృద్ధి చెందారు వాళ్ళ లైఫ్ స్టైల్. సో నేను చివరిగా 2 మాటలు చెప్పి నా యొక్క ప్రసంగాన్ని నేను వేరే వాళ్ళకి ఇస్తాను. ఈ కార్యక్రమం ఇంతగా ఈ గత 30 ఏళ్ళుగా నాకు తెలిసి బ్లడ్ బ్యాంక్ పంజాగుట్టలో పెట్టినప్పటి నుంచి కూడాను శ్రీ స్వామినాయుడు గారు ఆ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్. ఈరోజు CEO. ఒక ఇన్ఛార్జ్ స్థాయిలో ఉన్న వ్యక్తి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అంటే దాని పేరు ప్రతిష్టలు వెలకట్టలు. అంత గొప్ప చారిటబుల్ ట్రస్ట్కి CEOగా చిరంజీవి గారు ఆశిస్తూ జీవితంలో పైకి రావడం, ఆయన హార్డ్ వర్క్, కమిట్మెంట్, డెడికేషన్ ఒకసారి గట్టిగా కోరుతున్నాను స్వామినాయుడు గారికి. మరి ఆయన అభిమానులందరినీ ఒక చోట చేర్చడం చాలా కష్టమైన పని. మీకు ఒక విషయం చెప్తాను. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 58 స్టేట్స్, 58 రాష్ట్రాల్లో ఒకేసారి ఒకే టైం ఒకే డే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. స్వామినాయుడు గారు అమెరికా 1 వీక్ ముందే వెళ్ళి ఆ 58 స్టేట్స్ ప్రతినిధులు కలిసి వాళ్ళందరినీ కలిసి, అంటే అమెరికా ఎంత పెద్ద రాష్ట్రం మీకు చూసిన వాళ్ళు తెలుస్తుంది. ఆ 58 రాష్ట్రాల ప్రతినిధులు కలుసుకొని మన తెలుగు ఫ్యాన్స్ చిరంజీవి గారు అభిమానులు కలిసి ఆ యొక్క గొప్ప రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారుగా కొన్ని వేల మంది బ్లడ్ డొనేట్ చేశారు అమెరికాలో. ఒకే రోజు ఒకే టైం చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా. సో ఇది ఎవరికైనా సాధ్యపడుతుందా? వేరే హీరో కానీ వేరే వ్యక్తి సాధ్యపడుతుందో ఒకసారి ఆలోచించాలి దయచేసి. అది ఓన్లీ వన్ శ్రీ స్వామినాయుడు గారి వల్ల చిరంజీవి గారి పేరుని ప్రపంచంలో ద్విగుణీకృతం చేయాలని, ఆయన ఇమేజ్ ఇంకా పెంచాలని చెప్పేసి ఆయన పడ్డ తపన కృషి మరొకసారి ఫ్యాన్స్ అందరూ గట్టిగా వాళ్ళని క్లాస్ ఆలోచించవలసిన కోరుతాం శ్రీ స్వామినాయుడు గారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు చాలామందికి తెలుసు. మేము ఒక టీమ్గా వెళ్ళి గుజరాత్ కచ్ అనేటువంటి ప్రాంతంలో విపత్తు వస్తే, ఎర్త్క్వేక్ వస్తే 7.5 రెక్టర్ ఆన్ స్కేల్ వచ్చినప్పుడు ఆ ప్రాంతం అల్లకల్లోలం అయిపోయింది. అటువంటి టైంలో స్వామినాయుడు గారు, చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు కూర్చొని మనం ఏదో చేయాలి ఈ యొక్క ఆ బాధ్యతలు కానీ ఒక ఆలోచన చేస్తే మేమందరం టీం 20 మెంబర్స్ గుజరాత్ వెళ్ళి 1 వీక్ ఉండి మాతో పాటు అప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చారు. కుర్రవాడు ఇంకా సిటీ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వలేదు. మేము రైలు ప్రయాణం చేసి భుజ్ అనే డిస్టిక్ వెళ్ళి అక్కడ నుంచి కచ్ ప్రాంతం వెళ్ళి భారత సంఘీ వాళ్ళు మాకు అకామిడేషన్ ఇస్తే అక్కడ స్టే చేసి 4 రోజులు అక్కడ ఉన్న ప్రాంతాల వాళ్ళ ఫ్యామిలీ నేమ్స్ ముందే నోట్ చేసుకొని వార్తాపత్రిక వాళ్ళు మనకు హెల్ప్ చేశారు. ఆ ఫ్యామిలీ అందరం కలిసి మేమందరం వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేసి వచ్చాం. చిరంజీవి చారిటబుల్ పేరుతో. అది చిరంజీవి గారు అప్పుడే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు 26 years బ్యాక్. అంత గొప్ప ప్రదాత, మానవత కలిగిన వ్యక్తి. ఇంకో స్టాక్ చూపించండి ఇండస్ట్రీలో, మీరు ఎవరైనా సరే ఇంకో స్టాక్ చూపించండి ఇండస్ట్రీలో. అలాగే మేమందరం ప్రధానమంత్రి గౌరవనీయులు వాజ్పేయి గారిని కలిసాము. అది కూడా స్వామినాయుడు ఆధ్వర్యంలోనే. అప్పుడు బాలయోగి స్పీకర్, ఆయన కలవడం బికాస్ ఆఫ్ ఫ్యాన్ చిరంజీవి గారి పేరు. ఆయన పేరు చెప్పగానే ప్రధానమంత్రి గారు కూర్చుని మాకు నమస్కారం పెడుతున్నాడు. ఆయన అసలు నిజంగా గ్రేట్ మ్యాన్. అంత గొప్ప లెజెండరీ పార్లమెంటేరియన్ వాజ్పేయి గారు ప్రధానమంత్రి. చిరంజీవి గారి పేరు చెప్పగానే విష్ ఆల్ ద బెస్ట్ మమ్మల్ని ఆశీర్వదించారు. వారికి ఒక 5 లక్షల రూపాయలు మేము ఫ్యాన్స్ కలెక్ట్ చేసి డొనేషన్ ఇచ్చాం. అది మన ఎర్త్క్వేక్ విరాళం. అలా ఉత్తరాంచల్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొన్ని లక్షల రూపాయలు మేము డొనేట్ చేస్తాం. ఇట్లా ఎన్ని కార్యక్రమాలు మేము ఫ్యాన్స్ ముందుకు చేశారంటే ఒక్క రాష్ట్రం కాదండి, సౌత్ ఇండియా మొత్తం ఫ్యాన్స్. అలాగే బొంబాయిలో ఫ్యాన్స్ ఉన్నారు, మనకి ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు మన ఫ్యాన్స్ లేని ఊరు లేదండి. అలాగే ఈరోజు ముంబైలో ఒక పిలిపిస్తే ఎన్ని యూనిట్స్ బ్లడ్ కావాలో చెప్పండి, మనం అరేంజ్ చేయగలం. ఇంకో హీరోకి ఫాలోయింగ్ ఉందా, ఈ నెట్వర్క్ ఉందా మీకు చెప్పండి. సో దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి. కాబట్టి మిత్రులారా, మనం ఇలా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చిరంజీవి ఫ్యాన్స్ సంఘటితమై ఇంకా ముందు ఆయన పేరుతో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ
నాకు తెలిసి చిరంజీవి ఫ్యాన్స్ ఇప్పుడు అందరూ 50-60 క్రాస్ అయిపోయారు. అప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా తాతలు కూడా అయిపోయారు కొంతమంది. సో ఈ తరుణంలో ఇంకా చిరంజీవి గారి అభిమానం కోసం ఇక్కడికి వచ్చారు సీనియర్ ఫ్యాన్స్, గెస్ట్ కూడా ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళందరూ కూడాను వాళ్ళ జీవితాలు అర్పించారు చిరంజీవి గారి కోసం. ఈ రోజు కూడా చిరంజీవి గారి పేరు చెప్పగానే పాట రాగానే మిగతా ఛానల్స్ ఆపి చిరంజీవి గారి పాట చూస్తాం. వాళ్ళ రింగ్ టోన్ చిరంజీవి సాంగ్, వాళ్ళ దాన్ని ఏమంటామంటే ఫేస్బుక్లో కానీ దీంట్లో వాట్సాప్లో కానీ ఆయన ఫోటోనే ఉంటుంది. సో ఇటువంటి గొప్ప ఫ్యాన్స్ దొరకడం చిరంజీవి గారి అదృష్టం, అలాగే మన అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ రమణ స్వామినాయుడు గారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మెగాస్టార్ చిరంజీవి గారికి జై మెగాస్టార్, జై మెగాస్టార్, లాంగ్ లివ్ మెగాస్టార్, లాంగ్ లివ్. థ్యాంక్ యూ. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ స్వామినాయుడు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు డయస్ సార్. ఉషారాణి పద్మ విభూషణ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి గారికి బర్త్డే విషయం తెలియజేయడానికి అఖిల భారత చిరంజీవి యువత తరపున వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ మనస శిరస నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను వేదికాముఖంగా. ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి రమణం స్వామినాయుడు గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కర్రసాము విద్యలో ప్రావీణ్యులు, వందలాది అవార్డులు అందుకున్న ప్రముఖులు శ్రీ కరీరు సాంబయ్య గారికి చిరు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. కరసాము విద్య తెలుగు నేలపై ఆత్మరక్షణకు సంబంధించిన ప్రాచీన యుద్ధ కళ మరియు జానపద విద్య. గతంలో ఎంతో ప్రాచుర్యం ఉన్న కరసాము అంతరించిపోతున్న దశలో మళ్ళా జవసత్వాలు నింపుతూ నేర్పరిగా ఎందరికో గురువుగా శిక్షణ ఇస్తున్న తెలుగు వ్యక్తి శ్రీ కరీరు సాంబయ్య గారు. ఈ విద్యలో ప్రావీణ్యులైన శ్రీ కరీరు సాంబయ్య గారు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలో ఇచ్చి 30కి పైగా బంగారు పతకాలను, 40కి పైగా రజత పతకాలను, 50కి పైగా కాంస్య పతకాలను సాధించారు. 16 సంవత్సరాలుగా ఈ ఉద్దకలను ఎందరికో నేర్పుతున్న అకుంఠిత దీక్షాపరి మన సాంబయ్య గారు. దశాబ్ద కాలానికి పైగా 10,000కు పైగా శిష్యులను తయారు చేసిన ఘనత శ్రీ సాంబయ్య గారికి సొంతం. మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా, ఆయన నుంచి స్ఫూర్తి పొందిన వ్యక్తిగా కళను బతికించే క్రమంలో జై చిరంజీవ కర్రసాము శిక్షణ అకాడమీని ఏడాది క్రితం తన స్వగ్రామం గుంటూరు జిల్లా బెరంగిపురంలో స్థాపించి ప్రస్తుతం 30 మందితో పాటు మరో 40 మంది అనాథ పిల్లలకు సైతం ఈ విద్యను నేర్పిస్తూ భవిష్యత్ తరాలను కళను చేరవేస్తుండడం గర్వకారణం. బీసీ పట్టభద్రులైన శ్రీ కరీరు సాంబయ్య గారు కర్రసాము విద్యలో ద్రోణరత్న, గురు బ్రహ్మ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు అందుకున్నారు. నేడు ఈ కళను చేస్తున్న సేవను గుర్తించి అఖిల భారత చిరంజీవి యువత ఘనంగా సన్మానించుకోవటం శుభ పరిణామాన్ని తెలియజేస్తున్నాను. భవిష్యత్ తరాలకు కర్రసాము విద్యపై మరింత అవగాహన పెంచుతూ కళను బతికించాలని శ్రీ సాంబయ్య గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాంబయ్య గారిని వేదిక మీదికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ తమ యొక్క కరతానుభూతులతో సాంబయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరియు జనసేన నాయకుడు శ్రీ చంద్ర సంవత్సరాల గారి దయచేసి రాసుకుంటున్నారు. ఫ్యాన్స్ కాస్త ఓపిక చేసుకొని కాస్త క్లాస్ అవుతూ ఉండండి. ఉత్సాహం రైట్ సార్. మరోసారి క్లాస్మేట్ గారు సంవత్సరాలు ఆయన ఎక్స్ఎమ్మెల్సీ పెట్టుకోండి. అందరూ గతంలో ఎమ్మెల్సీ చేశారు. ఆయన అలాగే ప్రజా సహకారం చేసుకుని ఇంకా కూడా ఆయన మంచి స్పీకర్. అలాగే డాక్టర్ టీవీరావు గారు తన రిటైర్మెంట్ వ్యక్తి ప్రజారాజ్యంలో ఆయన చేసిన సేవలు అంత ఇంత కాదు. ఆల్మోస్ట్ ఆయన లైఫ్ డెడికేట్ చేశారు ఆయన. అలాగే ఆయన చిరంజీవి గారి మీద అభిమానంతో చిరంజీవి గారి హోమ్ని పెట్టి ఎంతో ఘనకీర్తి సాధించారు. ఆయన ఎమ్మెల్యే గారు కంటెస్ట్ చేశారు. ఆయన ఈరోజు ఇక్కడ వికలాంగ విద్యార్థులకు
ఆయన అనేక సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా మరి వాళ్ళు కూడా గట్టిగా కాసుకోవడం పోతున్నాను. మన పవన్ కళ్యాణ్ గారి స్నేహితులు, ప్రముఖ వ్యక్తులు, రాష్ట్రంలోని దేశంలోని అంతర్జాతీయంగా అమెరికాలో కూడా ఎంతో ఫేమస్ శ్రీ రాధామాధవ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వారి వల్లే శ్రీ సాంబయ్య గారి గురించి మనకు తెలిసింది. పుస్తకం అవుతుందండి. స్వాగతం సుస్వాగతం నయా కమాల్ గారికి మరియు ఇతర అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం. జనసేన పార్టీ నాయకులు సాంబయ్య గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. ఆయన సార్ ఇక్కడ సీతారాం గారి పక్కన కూర్చోండి. సాంబయ్య గారి గురించి చెప్పాలంటే చాలా ఉందండి. ఆయన సామాన్య కుటుంబంలో జన్మించి పెరగపురంలో కళాశాలైన విద్యను చేపట్టి 10 మందికి విద్యార్థులకు నేర్పిస్తూ పెరగపురంలో అట్లా దినదినాభివృద్ధి చెందుతూ అనేక పాఠశాలలో కళాశాల యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసాం. ఇంటి నుండి అవార్డు సాధవాలే అన్ని వందల సన్మానం జరిగిన వ్యక్తికి ఈ ప్రభుత్వం ఉద్యోగం లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఒకసారి గట్టిగా మీరు ఆయన్ని మానసికంగా ఆయన ఫీల్డ్లో ఉన్నప్పుడు స్వామినాయుడు గారు మాట్లాడి ప్రత్యేకంగా కలిసి మిమ్మల్ని ఈ రాష్ట్రంలో ఒక గొప్ప క్రీడాకారుడిగా గుర్తించే విధంగా మేము చేస్తామని తీసుకొచ్చాం. గట్టిగా మరి ఒకసారి ఆ సాంబయ్య గారి భవిష్యత్తు బాగుండాలని అందరూ గట్టిగా కష్టపడవలసిన కోరుతాం. సాంబయ్య గారికి మనందరం మనోధైర్యాన్ని ఇచ్చి మన ప్రాంతాల్లో కూడా ఆయన పరిచయం చేసి జిల్లాలో పరిచయం చేసి ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి లైఫ్ లీడ్ చేసే విధంగా ఇవ్వాలని పెద్దలందరూ కోరుకుంటూ ముఖ్యంగా సీతారాం గారిని ప్రత్యేక కోరుకుంటానికి సిద్ధంగా ఆయనకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన యూత్ ఫ్యాన్స్ చాలా ఉన్నారు సీతారాం గారికి. వాళ్ళందరినీ మీరు ఎంకరేజ్ ఈ కరస్థాన్ని మీరు ఇక్కడ స్థానికులు కాబట్టి చెప్తున్నారు సార్. మీరు ప్రత్యేకంగా మీరు కూడా చేయాలని మీరు చేయమని కోరుకుంటాను నేను పర్సనల్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. వేదికలు నేర్పించే పెద్దలకు, స్వామినాయుడు గారికి, అలాగే నాకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళు మీరందరూ నన్ను మన్నించి నా ఆహ్వానం గురించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. ఏదైనా నేను పోస్ట్ చేసేటప్పుడు కర్రస్ గురించి చెప్తాను. ఆల్రెడీ చాలాసార్లు విన్నాను, మళ్ళీ కర్ర గురించి చెప్పే స్టార్ట్ చేస్తానండి. మనం పుట్టగానే ఎక్కడ ఏడుస్తామని ఉయ్యాలగా మారింది కర్ర. మనం పుట్టగానే ఎక్కడ ఏడుస్తామని ఉయ్యాలగా మారింది కర్ర. ఎదియకుంది ఎక్కడ తప్పులు చేస్తామని గురువుల చేతిలో బెట్టెవలాగా మారింది కర్ర. సమాజంలో నువ్వు ఎదిగితే ఇంకా ఎక్కడ తప్పులు చేస్తామని పోలీసుల చేతిలో లాఠీలాగా మారింది కర్ర. నీ వృద్ధాప్యంలో నీ ఆస్తులు, నీ కూతుర్లు, కొడుకులు, మనవరాలు, మనవలు అందరూ పంచుకొని వెళ్తే నీ కోసం నా తలకాయ ఉంచి ఊతవలాగా మారింది కర్ర. నువ్వు చనిపోతే నేను నీకు పాడేలాగా మారాను, నువ్వు చితిలో కాలిపోతే నేను నీతోనే కాలిపోతానని కట్టెలాగా మారిపోయి మనతోనే కాలిపోయింది కర్ర. ఇలా కర్ర సామ్యన 2 బుక్స్ రాశానండి. వరల్డ్లోనే ప్రపంచ స్థాయిలోనే డాక్టరేట్ పొందిన మొట్టమొదటి వ్యక్తినండి నేను. అలాగే రీసెంట్గా ఫంక్షన్లో కలవగానే నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు కలిసి, సార్ మీకు కూడా త్వరలో ఇంకో డాక్టరేట్ ఇస్తున్నామని చెప్పారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ శుభసాధారణంగా చాలామంది పెద్దవాళ్ళు ఉంటారండి, అందరూ తెలుసు. నాకు చాలామంది డొనేషన్ ఇచ్చారండి. నేను స్టేట్ ఆడినప్పుడు, నేషనల్ ఆడినప్పుడు, వరల్డ్ ఆడినప్పుడు, ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు చాలామంది నాకు డొనేషన్ ఇచ్చారు. ఇప్పుడు గుంటూరులో కానీ నాకు అందరూ గుర్తే పేరు కూడా. అందుకని నేను కట్టే అకాడమీ శిలాఫలకం మీద వాళ్ళ పేర్లు రాపిస్తున్నానండి. సెప్టెంబర్ 18న కర్ర పుట్టినరోజు అండి. నా పుట్టినరోజు జూలై 31. లాస్ట్ ఇయర్ నుంచి ఆ పుట్టినరోజు మానేసి సెప్టెంబర్ 18నే నా పుట్టినరోజు జరుపుకుంటున్నానండి. ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 18న కర్ర పుట్టినరోజు అండి. ఇదేంటో నాయన కర్ర పుట్టినరోజు అని ఫస్ట్ రోజు అందరు నవ్వారు నన్ను. తర్వాత పేపర్లో చూసి అరే ఇక్కడ చెప్పింది కరెక్టరా, వరల్డ్ బ్యాంబో ఫెస్టివల్ సెప్టెంబర్ 18న. దాని చరిత్ర ఒక 2 నిమిషాలు చెప్తానండి. 1927లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఈ వెదురు బొంగులు గడ్డి జాతికి చెందినవి కాదు, చెట్టు జాతికి చెందినవి ఎవరు నరకకూడదని రూల్స్ పెట్టారండి.
తర్వాత 2017లో అరే పొరపాటు అయింది, ఇది చెట్టు జాతికి సంబంధించింది కాదు, గట్టి జాతికి సంబంధించింది, వరి ఇచ్చి ఇంకో రకం ఈ చెట్టు నుంచే బియ్యం వస్తాయి, దయచేసి తప్పు తెలుసుకొని సెప్టెంబర్ 18న 2017న వరల్డ్ బ్యాంబో ఫెస్టివల్ జరుపుతారు, అంటే కర్ర పుట్టినరోజు జరుపుతారు. అది నేను ప్రతి సంవత్సరం మా పెరంపరలో జరుపుతున్నానండి. ఆ కర్ర పుట్టిన కాంచి కర్రను కూడా కాల్చుకొని తిన్నానండి. దాన్ని కంజి అంటారు. శ్రీకాకుళం అడవుల్లో నా మీద వేట కుక్కలు ఎమ్మట పడ్డాయి. ఆ రోజు నేను చచ్చిపోతానని అందరు తలుపులు వేస్తున్నారు. అవి వీడియోలో కూడా ఉన్నాయి, చూడండి. ఇలా కర్ర మీద రీసెర్చ్ చేయటం, కర్ర మీద కవితలు రాయటం, కర్ర మీద బుక్స్ రాయటం, ఇలా అన్నీ చేసి నేను రీసెర్చ్ చేసి టీవీలో పేపర్లో రావటం వల్ల నాకు డాక్టరేట్ వచ్చినాయండి. అందుకే మీ అందరికీ తరపున ఇంకొక చిన్న కవిత అండి. కర్ర మీద అయ్యింది అరెస్ట్ 1927లో, అయ్యింది అరెస్ట్ 1927లో, రిలీజియస్ అయింది 2017లో. నా ఆట కొంతమందికి చీపెస్ట్, నా ఆట కొంతమందికి చీపెస్ట్, నా ఆట కొంతమందికి ఎవరెస్ట్, నన్ను వాడుకునే వాళ్ళకి పగల రెస్ట్, నాతో ఆడుకునే వాళ్ళకి కాంతి బెస్ట్, కర్రతో ప్రయాణం గ్రేటెస్ట్, కర్రతో కలిసి ఉండటం హానెస్ట్. అందుకే మీ ఈ తరపున చిరంజీవి గారి తరపున అందరికీ చెప్తున్నా, మీ అందరికి ఆల్ ది బెస్ట్. ఇవ్వండి వీటి అర్థాలు. నేను కవితలు రాయటం కాదు, నన్ను అవమానాలు ఇచ్చిన రోజు అది. నా ఆట కొంతమందికి చీపెస్ట్, నా ఆట కొంతమందికి చీపెస్ట్ అంటే ఇదేంటి? కర్రసామ, కర్ర. ఇప్పుడు క్రికెట్ కదా, ఇప్పుడు క్రికెట్ కదా, కర్ర ఉంది, మా తాతోళ్ళు ఆడారు, మా ఊర్లో ఉన్నారు, ఇప్పుడు దీనికి వాల్యూ లేదు కదా అన్నారు. అందుకని నా ఆట కొంతమందికి చీపెస్ట్, నా ఆట కొంతమందికి ఎవరెస్ట్. మన ఆంధ్రప్రదేశ్ తరపున కాకుండా నేను వేరే రాష్ట్రం ఆ రోజు తెలిసినట్టే ఈరోజు నా గ్రూప్ 1 ఉద్యోగం వచ్చేది తమిళనాడులో. అన్ని రాష్ట్రాల్లో ఈ ఆట చాలా ఫేమస్. అలాగే శ్రీలంక దేశం అడిగారు, కెన్యా అడిగారు, కెనడా అడిగారు. ఆ దేశం నేను రానంటే వాళ్ళు సమ్మర్ ఏడకు వచ్చి శ్రీకాకుళం దగ్గర శ్రీముఖలింగం అనే ఊర్లో వాళ్ళు వచ్చి నేర్చుకుని నా దగ్గర వెళ్ళిపోతారు. సార్ ఎందుకు సార్ ఇక్కడ ఉండారు మీరు రానంటే, మా ఇండియా చాలా గొప్పదని చెప్పేవాడిని. అది ఇంటర్వ్యూలో కూడా చెప్పానండి. ఇవాళ ఏదో మీ ముందు ఏదో గొప్ప చెప్పడం కాదు, ఒక కళాకారుడు ఆవేదన. ఏ దేశమైనా నలుగురినే గౌరవించాలండి, ఏ దేశమైనా నలుగురినే గౌరవించాలి. ఆ దేశానికి అన్నం పెట్టే రైతులను గౌరవించాలా, ఆ దేశానికి అన్నం పెట్టే రైతులనే గౌరవించాలి ఫస్ట్. తర్వాత ఆ దేశాన్ని కాపాడే ఆర్మీ వాళ్ళని గౌరవించాలా. తర్వాత ఆ దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు తెచ్చే క్రీడాకారుని గౌరవించాలా. నాలుగోది ఆ దేశం రూపురేఖలు మార్చే గురువులని, టీచర్స్ని గౌరవించాలి. మన దేశంలో ఎలా గౌరవిస్తున్నారో మీ అందరికీ తెలుసు అనుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సరే, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. డాక్టర్ కర్రసాము సాంబయ్యని సెప్టెంబర్ 18న మీరందరూ మా అకాడమీకి రండి. చాలా ఆల్మోస్ట్ అయిపోతుంది పని. ఆ రోజు మళ్ళీ మీ అందరితో కలుస్తాను. ఇంకా చెప్పాలంటే కవితలు, ఏ ప్రాంతంలో పుట్టిందో తెలియదు, మా ఇంటికి వచ్చింది. ఏ రాష్ట్రంలో పుట్టిందో తెలియదు, మా ఇంటికి వచ్చి మూలలు నిలబడింది. ఏ జిల్లాలో పుట్టిందో తెలియదు, ఈ రోజు నా చేతిలో నిలబడి నా కడుపు కొంచెం కూడి పెడుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డాక్టర్ సాంబశివరావు గారు. సాల్వ్. థ్యాంక్ యూ. మైకి రావట్లేదా? హలో హలో హలో. చిరు కానుకగా మొదటగా ఒక 10 మందికి చిరంజీవి గారి పేరు మీద బీమా సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా హరిప్రసాద్ గారు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్పర్సన్, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ హరిప్రసాద్ గారిని వేది మీదికి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. అలాగే ఉగ్గిరాల సీతారామయ్య గారిని మరొకసారి వేది మీదికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మొదటగా మేకల రవీంద్ర బాబు గారు, గుంటూరు డిస్ట్రిక్ట్. మేకల రవీంద్ర బాబు గారు. కంగ్రాచులేషన్స్. మొట్టమొదటిగా మేకల రవీంద్ర బాబు గారికి ఇన్సూరెన్స్ కవర్ అనేది అందజేయడం జరుగుతుంది. హరిప్రసాద్ గారి చేతుల మీదుగా
అందరూ తమ యొక్క కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలియజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారికి అందజేయడం అనేది జరుగుతుందండి. ఒకసారి అభినందనలు మీ యొక్క కరతాళ ధ్వనులతో. కె సుధాకర్ రెడ్డి, చదరవాడ వేణుమాధవ్ గారు, వెంకటేశ్వర్లు మంగళగిరి, వెంకటేశ్వర్లు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. అలాగే వారికి హరిప్రసాద్ గారి చేతుల మీదుగా పాలసీ అనేది అందజేయడం జరుగుతుంది. సచిన్ గారు సత్యం గారు ఒకసారి పైకి అంటారా? అలాగే చింతా సాంబశివరావు గారు, సత్యం గారు, చింతా సాంబశివరావు గారు, గారికి, హరిప్రసాద్ గారి, ఆళ్ళ హరి గారు, ఆళ్ళ హరి గారు ఎక్కడున్నా రావాలండి వేదిక వద్దకు. ఆళ్ళ హరి గారికి హరిప్రసాద్ గారి చేతుల మీదుగా చూసి సత్కారం అనేది జరుగుతుంది. మీ యొక్క కరతాళ ధ్వనులతో ఆళ్ళ హరి గారికి శుభాభినందనలు తెలియజేసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అట్టేపల్లి ఆనంద్ బాబు గారు, అమిశెట్టి హరికృష్ణ గారిని హరిప్రసాద్ గారు సాధారణంగా సత్కరిస్తున్నారు. వారికి మీ యొక్క కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వల్లూరి అనిల్ కుమార్ గారు, వల్లూరి అనిల్ కుమార్ గారికి హరిప్రసాద్ గారి చేతుల మీదుగా తుది సత్కారం అనేది జరుగుతుంది. అలాగే భీమా కూడా అందజేయడం జరుగుతుందండి. మీ యొక్క కరతాళ వారిని అభినందించాలని మరొకసారి వేదిక ముఖంగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. ఈరోజు నేను ఒక నటుడి గురించి మాట్లాడడానికి మీ ముందుకు రాలేదు. ఒక శక్తి గురించి మాట్లాడడానికి వచ్చాను. ఒక హీరో గురించి మాట్లాడడానికి రాలేదు. తెలుగు సినిమా చరిత్రను తన అడుగులతో మార్చిన ఒక చరిత్ర గురించి, తెలుగు సినిమాను
మార్చిన ఒక చరిత్ర గురించి మాట్లాడడానికి వచ్చాను. ఆ పేరే చిరంజీవి గారు. ఒకసారి మనందరం కూడా గట్టిగా చెప్పాలి, మెగాస్టార్ చిరంజీవి గారి. మెగాస్టార్, మెగాస్టార్, మెగాస్టార్. ఆ పేరు వింటే ఒక తరం గుర్తుకొస్తుంది. ఆ పేరు వింటే థియేటర్ల ముందు ఒక పండుగ వాతావరణం గుర్తుకొస్తుంది. ఆ పేరు వింటే మాస్ మాస్ అని గుర్తుకొస్తుంది. ఆ పేరు వింటే ఒక డ్యాన్స్, అంటే ఈ చరిత్రలో, ఒక సినిమా చరిత్రలో ఒక డ్యాన్స్ చరిత్రను మార్చిన డ్యాన్స్ గుర్తుకొస్తుంది. ఆ పేరు వింటే అభిమానుల గుండె చప్పుడు గుర్తుకొస్తుంది. ఈరోజు మనం చూస్తున్న మెగాస్టార్ నిర్మించింది ఒక సినిమా కాదు, అది ఒక వందల రోజుల కష్టం, ఒక విజయం కాదు. చిరంజీవి గారు సాధించింది విజయం కాదు, ఎన్నో పరీక్షలు, ఒక అవకాశం కాదు, అవకాశం కోసం ఎదురు చూసిన ఎన్నో రోజులు. చిరంజీవి గారు సినిమా రంగంలోకి వచ్చిన రోజు, ఆ రోజు ఆయన దగ్గర కోట్ల రూపాయల డబ్బులు లేవు. ఆయన ఏదో సినిమా స్టార్ యొక్క సంతానము కాదు, కానీ ఆయన దగ్గర ఒకే ఒక ఆలోచన ఉంది. ఆయన సినిమా గురించి కన్నా కళ, ఆ కళను నిజం చేయడానికి ఆయన పడ్డ కష్టం. అందుకే ఒకరోజు సినిమా ఇండస్ట్రీ ఆయన చూసింది. మొదటిగా చిరంజీవి గారిని నటుడిగా చూసింది. ఆ తరువాత ఆయన్ని హీరోగా చూసింది. ఆ తరువాత ఆయన ఒక స్టార్గా మనందరం చూశారు. చిరంజీవి గారు స్టార్ నుంచి మెగాస్టార్కు ఎదిగిన మొదటి రోజుల్లో మనం చూసుకుంటే, ఆయన పునాది రాళ్లలో, ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉండగానే ఆయన అడుగు పెట్టినా కూడా ఆయన మొదటి సినిమా ప్రాణం ఖరీదు విడుదలైంది. చిరంజీవి గారి నుంచి మనం చూస్తే 1978లో ఆయన ప్రస్థానం మొదలైన రోజుల్లో, 78లో 2 సినిమాలతో ఆయన ప్రయాణం మొదలైతే, 79లో 8 సినిమాలు, 80లో ఒకేసారిగా 14 సినిమాలు, 81లో 13, 82లో 14 సినిమాలు. అంటే సంవత్సరానికి అన్ని సినిమాలు చేయాలంటే రోజుకు ఎన్ని షెడ్యూల్స్ చేయాలి, రోజుకు ఎన్ని రకాల యాక్షన్స్ చేయాలి, ఎన్నిసార్లు మేకప్ మార్చాలి, ఉదయం లేస్తే బహుశా రాత్రి 12, 1, 2, 3 అలాగా ఆయన కష్టం ఆయన్ని ఈరోజు ఈ యొక్క స్థాయిలో కూర్చోబెట్టింది. మనం ఆయన యొక్క స్టార్ డమ్ మాత్రమే చూస్తాము. ఆ స్టార్ డమ్ వెనకల ఒక సంవత్సరంలో ఒక 12 సినిమాలు రిలీజ్ కావాలంటే ఒక రోజులో ఎన్ని షెడ్యూల్స్, ఎన్ని మారాలి, ఆ మారిన దానికి అనుగుణంగా మనం డైలాగ్ డెలివరీ ఉండాలి, మేకప్ మార్చాలి. అలాగా చిరంజీవి గారి యొక్క స్టార్ను మనం చూస్తున్నాం. కానీ ఆయన కష్టము, దాని వెనుకలో ఉన్న కష్టం ఆయనకు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఆయన యొక్క ప్రపంచం మొదలైన తర్వాత చిరంజీవి గారు స్వయం కృషి వచ్చింది. నటుడిగా స్వయం కృషిలో ఆయన స్థానం ఏంటో ప్రపంచానికి తెలియజేస్తుంది. కమర్షియల్ హీరోగా ఉన్న చిరంజీవి గారు రుద్రవీణ సామాజిక బాధ్యత, అంటే స్టార్ సినిమాలే కాదు, ఒక హీరో సామాజిక బాధ్యతతో ఉండి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీయాలని మనకు రుద్రవీణలో ఆయన నటన అత్యంత అద్భుతం. కమర్షియల్ హీరోగా ఉన్నా కూడా ఆయన సామాజిక బాధ్యతని చూపించింది. గ్యాంగ్ లీడర్ వచ్చింది. ఏమొచ్చింది? గ్యాంగ్ లీడర్ వచ్చింది. యువత గుండెల్లో కొత్త ఎనర్జీ పుట్టించింది. ఆ రోజుల్లో తిరిగి నాకు కూడా నేను మెడిసిన్ చదువుతా ఉండేవాడిని. ఆ రోజుల్లో ఆయన ఇంటర్వ్యూ ముందు ఒక షాట్ ఇలా గోడను పగలగొట్టిన సీను ఈ రోజు కూడా మనము మర్చిపోలేని సీన్. గ్యాంగ్ లీడర్లో ఘరానా మొగుడు వచ్చింది. ఘరానా మొగుడు ఏం చేసింది? ఒక బాక్స్ ఆఫీస్ చిరంజీవి అంటే మరొక్కసారి ఏంటో తెలియజేసింది. ఇది కేవలం సినిమాల జాబితా కాదు, ఇది ఒక సామ్రాజ్యం నిర్మించిన నటుడి యొక్క కష్టం. అభిమానులు ఆయన కోసం థియేటర్లకు వచ్చారు, కటౌట్ కట్టారు, పూలు చల్లారు, పాలాభిషేకాలు చేశారు. ఎందుకంటే వాళ్ళు సినిమాను చూడడానికి రాలేదు, వాళ్ళు తమ అభిమానాన్ని తన అభిమాన నటుడి కోసం సెలబ్రేట్ చేయడం కోసం వచ్చారు. కటౌట్లు, పూలు. ఆ రోజుల్లో ఈ రోజు సినిమాలు వేరు, ఆ రోజు సినిమాలు వేరు.
చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే ఎంత పెద్ద కటౌట్ వచ్చింది, ఆ కటౌట్కి ఎంత పెద్ద మాలలు వేశారు, ఆయనకి ఎంతమంది కులాభిషేకం చేశారు, ఇవన్నీ కూడా అనుకుంటే స్టూడెంట్ లైఫ్లో ఆ యొక్క అద్భుతమైన ఆ యొక్క సన్నివాసాలకి ఈరోజు కూడా గుర్తుకొస్తాయి. అంటే ఆ రోజు సినిమా ఈరోజు సినిమా చాలా వేరు. మనం చూస్తున్నాం 14 సినిమాలు 12 సినిమాలు సంవత్సరంలో చేసే రోజులని. ఆ రోజు నటన పరిస్థితి, ఈరోజు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక సినిమా. అంటే ఒక హీరో ఆ రోజు ఒక స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడు ఏంటి అనే విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. చిరంజీవి గారిలో నాకు అత్యంత గొప్పగా అనిపించే విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటాను. ఆయన మనకు చెప్పకుండానే, చిరంజీవి గారు మనకు చెప్పకుండానే ఆయన నేర్పిన పాట మీదే, కలలు కనండి కలలు కనండి, కష్టపడండి, కష్టంతో పాటు నువ్వు చేసే పని ఇష్టపడండి. ఎందుకంటే కష్టపడితే వచ్చే రిజల్ట్ కన్నా మనం ఇష్టపడితే వచ్చే రిజల్ట్ చాలా గొప్పది. మన చిరంజీవి గారు సినిమాల్లో మనంతా అనుకుంటాం ఆయన కష్టపడి పనిచేశారని, కానీ ఆయన ఇష్టపడి పనిచేశారు కాబట్టి సంవత్సరానికి 12 సినిమాల్లో నటించగలిగారు. మనం కష్టపడి చదివితే 60% మార్కులతో ఫస్ట్ క్లాస్ పాస్ అవుతాం, మనం ఇష్టపడి చదివితే డిస్టింక్షన్ వస్తుంది. అలాగా చిరంజీవి గారు ఇష్టంతో పనిచేశారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. అలాగే అందుకే మనం చిరంజీవి గారి గురించి చాలా నేర్చుకోవాలి. ఆయన చెప్పే మాట, కలలు కనండి, కష్టపడండి, పడిపోతే లేవండి, ప్రపంచం నవ్వినా ముందుకు కదలండి. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని చూసి నవ్వే వాళ్ళే మిమ్మల్ని చూసి చప్పట్లు కొట్టాలి అని చిరంజీవి గారి కథ మనకు చెప్పకనే చెబుతుంది. ఆయన యొక్క జీవితమే మనకు ఈ తరానికి, యువ తరానికి గొప్ప పాఠం చెబుతుంది. ఒక వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి ఏ విధమైన ధనం వెనక లేకుండా, ఏ విధమైన సపోర్ట్ వెనక లేకుండా ఒక శిఖరాగ్రానికి చేరాలంటే దానికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకునే ఒక అద్భుతమైన వ్యక్తిగా చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నన్ను ఇక్కడికి మా స్వామినాయుడు గారు మనస్ఫూర్తిగా ఇక్కడికి ఆహ్వానించడం నాకెంతో, అంటే మేము చిన్నప్పుడు ఆయన సినిమాలు చూసి ఆనందించి ఈరోజు ఈ స్థాయికి ఎదిగి ఆయన గురించి మాట్లాడే అవకాశం వచ్చినందుకు ముఖ్యంగా ప్రత్యేకంగా నేను మా సోదరులు, మా మిత్రులు స్వామినాయుడు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్వామినాయుడు గారు ఆ చరిత్రలో రాముడి వెంట హనుమంతుడు ఎంత అభిమానంతో ప్రేమతో నడిచాడో, ఈ యుగంలో, ఈ తరంలో, ఈ చరిత్రలో చిరంజీవి గారి వెనుక ఆయన ఒక అభిమానిగా చిరంజీవి గారిని గుండెల్లో పెట్టుకొని ఆయన ఒక చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో కూర్చోవడం కాదు, స్వామినాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏ చిరంజీవి గారి అభిమానం వచ్చినా ఆయన సొంత సోదరులాగా, సొంత మిత్రులాగా ఆయన ఇచ్చే అభిమానం, గౌరవం వాళ్ళతో స్పందించి వాళ్లకు కొంతమంది, మా ఈశ్వరన్ ఉన్నాడు, తిరుపతి నుంచి సైకిల్ యాత్ర చేశారు. ఎవరు ఈశ్వర్ ఆయనకు తెలియదు, కానీ ఒక చిరంజీవి గారిని అభిమానించి ఆయన గురించి ఎన్నోసార్లు కొండకు పొండు దండాలు పెట్టి సైకిల్ యాత్ర చేసి స్వామినాయుడు గారి దగ్గరికి వస్తే నేను ఆయనకు విన్నవించాను, నాయుడు గారు చిరంజీవి గారి గురించి మన ఈశ్వర్ ఇద్దరు వచ్చారు, దయచేసి మీరు పెద్ద ఆయన చిరంజీవి గారితో కల్పించండి అని రిక్వెస్ట్ చేశాను. సానుకూలంగా స్పందించి చిరంజీవి గారు కూడా ఎంతో ఈశ్వర్ని హత్తుకున్నారు. కుటుంబ సమేతంగా ఆ ఈశ్వర్కి బట్టలు పెట్టి ఆయన జీవితం ధన్యం. ఈరోజు ఈశ్వర్ అంటే ఒక మారుమూల గ్రామంలో చిత్తూరు దగ్గర ఉన్న బలిజపల్లిలో ఉన్న ఈశ్వర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలిసారంటే అది చిరంజీవి గారి యొక్క హస్తం ఆయన మీద పెట్టింది. కాబట్టి ఈరోజు ఈశ్వర్ అనే వ్యక్తిని ప్రపంచానికి తెలియజేసే విధంగా చేశారు మన చిరంజీవి గారు. కానీ దాని వెనకాల మన స్వామినాయుడు గారు ఇలాగా ఎంతమంది ఈశ్వర్ లాంటి వాళ్ళు ఎంతమంది హైదరాబాద్ వచ్చి బ్లడ్ బ్యాంక్ వస్తే చిరంజీవి గారిని కలవడం అందరికీ సాధ్యం కాదు. కైనా కూడా వాడిని ప్రేమతో అభిమానించి చిరంజీవి గారి అభిమానులు ఏమాత్రం కూడా వాళ్ళు ఆనందపడే విధంగా వాడిని అభిమానించే స్వామినాయుడు గారికి ముఖ్యంగా ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి అంటే దీస్ ఆర్ కాల్డ్ కనెక్టింగ్ ద పీపుల్.
ఆయన మీద నేను చెప్పాను ఇందాకే, హనుమంతుడికి శ్రీరాముల వారి మీద ఎంతటి ప్రేమ, ఎంతటి ఆయన గురుత్వం ఉంటుందో అటువంటి గురుత్వం కలిగిన నాయకుడు మన స్వామినాయుడు గారు. మనందరం కూడా ఆయన ఒకసారి పెద్ద క్లాస్ కొట్టాలని నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ సభ జరుగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 48 సంవత్సరాల నుంచి ఇలాంటి సభలు జరుగుతున్నాయంటే ఆయన కనెక్టింగ్ ద ఆల్ ద ఫ్యాన్స్, ప్రతి ఒక్కరితో ఆయన ఉండే వాత్సల్యము, ప్రేమ ఈ యొక్క సభలను ఈ రోజు కూడా నిర్వహిస్తున్నారంటే ఆయన ఎప్పుడు ఆయన నోట్లో, ఆయన ముఖంలో ఎప్పుడు మనం చిన్నవే చూస్తాం. మనం ఎప్పుడు ఫీడ్బ్యాక్ వెళ్ళినా కూడా ఆయన చిన్నవే చూస్తాం. మరొకసారి మా చిరంజీవి అన్నయ్య గారి తరఫున స్వామినాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అలాగే చిరంజీవి గారు 2008లో మన నటన మానిన కూడా తిరిగి ఆయన 2017లో మళ్ళా ఆయన సామ్రాజ్యంలోకి తిరిగి ఎంటర్ అయ్యి ఖైదీ నెంబర్ 150తో తాను ఇంకా తగ్గలేదని నిరూపించారు. ఇది కేవలం రీ ఎంట్రీ కాదు, ఇది ఒక సామ్రాజ్యం ఇంకా సజీవంగా ఉందని చెప్పారు. తన సామ్రాజ్యం ఇంకా సజీవంగా ఉంది. ఖైదీ నెంబర్ 150తో చిరంజీవి గారు తిరిగి తన విజయ కేంద్రాన్ని ఎగర్చేశారు. ఒక సాధారణ మనిషి ఒక ప్రతిభతో ఎదిగాడు. ఒక నటుడు తన కష్టంతో స్టార్ అయ్యారు. ఒక స్టార్ తన ప్రజాదరణతో మెగాస్టార్ అయ్యారు. ఒక మెగాస్టార్ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఒక భావోద్వేగంగా మారారు. అందుకే చిరంజీవి గారు అంటే కేవలం ఒక పేరు కాదు, చిరంజీవి గారు అంటే ఒక ఎమోషన్. మీకు అనిపించలేదా? ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే మన వెంట్రుకలా నిక్కబడుతుంటుంది. చిరంజీవి గారు అంటే మన అభిమానం కాదు, చిరంజీవి గారు అంటే మనందరికీ ఒక ఎమోషన్. చిరంజీవి గారు అంటే కేవలం సినిమా కాదు, చిరంజీవి గారు అంటే ఒక యుగం, ఒక యుగం. చిరంజీవి గారు అంటే తెలియని వారే లేరు. ఆ చిరంజీవి గారి యుగమే అదొక ప్రత్యేకమైన యుగం. అభిమానులు అందరూ కూడా చిరంజీవి గారి అభిమానులే. తర్వాత ఇంకొకరి అభిమానులు. చిరంజీవి గారు అంటే కేవలం స్టార్ కాదు, చిరంజీవి గారు అంటే ఒక స్ఫూర్తి. చిరంజీవి గారు అంటే ఒక స్ఫూర్తి. ఆయన సినిమా మనల్ని ఎంటర్టైన్ చేసింది. ఆయన డాన్స్ అంటే చిరంజీవి గారు అంటే డాన్స్ అని ఆ రోజుల్లో ఒక్క డాన్స్ తో సినిమా హిట్ అయ్యే విధంగా ఆ రోజుల్లో చిరంజీవి గారి డాన్స్ ఉండిందంటే మనందరికి కూడా ఎంతో ఆనందం. ఆయన డాన్స్ మనల్ని ఉర్రూతలూపించింది. ఆయన ఫైట్స్, గుండాలో ఆయన చేసిన ఫైట్ ఈ రోజు కూడా మనం ఎవరు కూడా మర్చిపోము. ఎంతో ఆయన ఆ రైలు కింద వెళ్ళడం అంటే ప్రాణాలకు తెగించి నటనలో డూబు లేకుండా నటించడం ఒక చిరంజీవి గారికి సాధ్యం, సొంతమని నేను గర్వంగా చిరంజీవి గారి గురించి నేను తెలియజేస్తున్నాను. ఆయన పాత్రలు కూడా మనల్ని ఆలోచింపజేశాయి. రుద్రవీణలో ఆయన పాత్ర, ఆయన సామాజిక బాధ్యత తెలిపింది. ఆయన మనందరం కూడా ఆలోచించేలాగా చేశాయి. ఆయన జీవితంలో మనల్ని నేర్పించింది ఒక్కటే, కష్టపడితే అసాధ్యం అనేది లేదని. కాబట్టి ఈరోజు ఈ సభ నుంచి మనం ఒక మాట తీసుకెళ్ళాలి. మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని వైఫల్యాలు ఎదురైనా, ఎంతమంది మనం తక్కువ చేసి మాట్లాడినా మన కళలను మాత్రం వదులుకోకూడదు. ఎందుకంటే ఒక రోజు మన కష్టం మాట్లాడాలి, మన విజయం మాట్లాడాలి, మన పేరు మాట్లాడాలి. చిరంజీవి గారి ప్రయాణం మనకు అదే నేర్పుతుంది. చిరంజీవి గారి సినిమాలను అభిమానించడం కాదు, ఆయన ఒక చరిత్ర, ఆయన ఒక యుగం, ఆయన ఒక పాఠం. ఆయన మనందరికీ, యువతకు అందరికీ ఒక పాఠం. ఆయన విజయం చూసి ఎలా మనం ఒక విజయం సాధించాలని, విజయానికి 7 మెట్లు అంటే ఆ మెట్లన్నీ కూడా మనం చిరంజీవి గారి ప్రయాణంలో మనం చూడొచ్చు. నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. తెలుగు సినిమా చరిత్రలో ఒక పేరు ఎప్పటికీ చెరిగిపోదు. ఆ పేరేంటి? చిరంజీవి. ఆ పేరే చిరంజీవి. కష్టం నుంచి శిఖరానికి చేరిన స్ఫూర్తి ఎవరు? చిరంజీవి గారు. అయితే అందరి గుండెల నుంచి ఒక్కసారిగా మన గొంతులు ఒక్కసారిగా ఆకాశానికి వినిపించేలా మనందరం కూడా గట్టిగా మెగాస్టార్ చిరంజీవి గారికి జై, హ్యాపీ బర్త్డే. మెగాస్టార్ చిరంజీవి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. మెగాస్టార్ చిరంజీవి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఒక చిరంజీవి గారు ఒక పేరు కాదు, ఆయన ఒక పేరు కాదు, ఒక ప్రపంచం, ఒక నటుడు కాదు, ఆయన ఒక యుగం, ఒక స్టార్ కాదు, కోట్లాది హృదయాల గుండె చెప్పుడు.
చిరంజీవి గారు ఒక సినిమా స్టార్ కాదు, ఆయన కోట్లాది హృదయాల గుండె చెప్పుడు. ఎంతో మందికి ఒక తరంలో 1978 నుంచి 2008 వరకు ఒక తరం చిరంజీవి గారిని ఒక ఆరాధ్య దైవంగా నటనలో శిఖరాన్ని చేరిన ఒక గొప్ప నటుడిగా అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్షియాలిటీ, ఒక ఫస్ట్ మొట్టమొదటి చిరంజీవి గారు, ఆయన తర్వాత ఎవరైనా హీరో అనే రోజులు మనం చూసాం. ఈ రోజు ఆయన యొక్క పుట్టినరోజు ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటాం. లెట్ us say అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు చిరంజీవి అన్నయ్య గారు. ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలని, ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవదేవుడు ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని. కుటుంబం అంటే చిరంజీవి గారి కుటుంబం. తల్లి తండ్రి ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని ఎలా చూసుకోవాలి అని ఒక కుటుంబ వ్యవస్థకే ఒక చిరునామాగా చిరంజీవి గారి కుటుంబం. ఈ రోజు కూడా ఆయన తల్లితో గడిపే క్షణాలు మనం టీవీలో కూడా చూస్తూ ఉంటాం. అమ్మగారు అంజనీదేవి అమ్మగారు రుచికరమైన వంటకాలు ఈ రోజు కూడా చిరంజీవి గారు చేసి ఆ యొక్క కుటుంబం చల్లగా 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 ఉండాలని ఆ దేవదేవుడి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముఖ్యంగా స్వామినాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై చిరంజీవ, గట్టిగా జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. లాస్ట్ 2 మాటలు. ఆయనతో అత్యధికంగా డైరెక్ట్ చేసిన వ్యక్తి 23 సినిమాల్లో మన కోదండరామిరెడ్డి గారు, అత్యధికంగా ఆయనతో హీరోయిన్గా చేసిన విజయశాంతి గారు. వీళ్ళకు కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. చిరంజీవి గారి పుట్టినరోజు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. తన ప్రస్థానాన్ని కొనసాగించండి చిరంజీవి గారికి వన్స్ అగైన్ మరొక్కసారి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ సార్. అలాగే ఉగ్గిరాల సీతారామయ్య గారిని ప్రసంగించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజున పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా మన గుంటూరు దాక్షాణ్య సంస్థలో ఇలాంటి మంచి ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసినటువంటి స్వామినాయుడు గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా మేకల రవీంద్రబాబు గారు వారి టీం అంతా కూడా చిరంజీవి అభిమానులు, మరి పార్టీ పెట్టినప్పుడు వారి నుంచి బాగా కార్యకర్తలుగా పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రపంచంలో ఒక పేరు మంచిగా వినపడాలంటే నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారు తర్వాత అన్నగారి స్ఫూర్తితో తమ్ముడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతమైనటువంటి, అది కష్టం అని కాదు, బాధ అనుకోవాలో, మరి ఆయన పడ్డ కష్టాలు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా మొదలుకొని మరి ఈరోజు ఓజీ దాకా ఎన్నో కష్ట నష్టాలు తెచ్చుకున్నటువంటి కష్టపడి అన్నగారి కన్నా కూడా గురువును మించి శిష్యుడిలాగా అన్నగారి కన్నా కూడా తమ్ముడు మరి ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్నారు. ఇవాళ రాజకీయాల్లో కూడా ఒక ముఖ్యమైన స్థానంలో ఉండి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉండి ఇంత అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన చేసినటువంటి ఒక నిబద్ధతతో ఆ ఆఫీసర్ను కూర్చోబెట్టి ఆయన తీసుకున్న శాఖలు అయితే ఉన్నాయో అటన్నిటి మీద కూడా చాలా చర్చ జరిగి అటవీ శాఖ అవ్వచ్చు, గ్రామీణాభివృద్ధి ఒక మంచి శాఖలు తీసుకున్నారు.
అలాంటి కుటుంబం వారి మొత్తం కూడా ప్రజాసేవకి అంకితమైనట్టుగా వారి తల్లిదండ్రులు తీసుకున్నటువంటి పూర్వజన్మ శుక్రుతో కూడినటువంటి వీళ్ళు పిల్లలు ఇంతింతై నటుడింతై అన్నట్టుగా సమాజానికి ఉపయోగపడే విధంగా అన్ని రకాలుగా అటు యూత్ని కానీ పెద్దల్ని కానీ ఆడవాళ్ళని కానీ ఆనందపరుస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారికి రక్తదానం అనే ఆలోచన రావటం, ఆ రక్తదానానికి కొన్ని సంవత్సరాలుగా సేవలు అందించడం అనేది చాలా కష్టసాధ్యం. ఇన్ని సంవత్సరాలు చేయటం అనేది దానికి తోడుగా స్వామినాయుడు గారు వారికి ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు రాముడికి ఆంజనేయుడు తోడైనట్టు వారి కష్టే ఫలి అన్నారు. ఎప్పుడైతే మనం కష్టపడతామో ఫలితం కంపల్సరిగా దక్కుతుంది. సత్యమే జయతి. ఎప్పుడైతే మనం సత్యాన్ని అమలు పరుస్తామో అది మనకి మంచి ఎప్పుడు జరుగుతుందని. అలాగే ఈరోజు ఇంతమంది కార్యక్రమానికి వచ్చారు కాబట్టి వారి మీద ఉన్నటువంటి అభిమానం, ప్రేమ చాలా అద్భుతం. అయితే చిరంజీవి గారితో వారి కుటుంబంతోనే నాకు ఎక్కువగా పరిచయం లేకపోయినా 4-5 పరిచయాలు, వారితో ఉన్నటువంటి ఆ జ్ఞాపకాలు మీతో. 2004లో టీవీ రావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు నేను కూడా 2004లో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఉద్దేశంతో నాకు మనం సినిమా యాక్టర్ శ్రీహరి గారు మంచి స్నేహితుడు, ఒక రకం చెప్పాలంటే అన్నదమ్ములా ఉండేవాళ్ళం. చిరంజీవి గారు, శ్రీహరి గారు చాలా అద్భుతమైనటువంటి వాడు, కూడా రాముడు లక్ష్మణ్ లాగా ఉండేవాడు. నేను శ్రీహరి గారి దగ్గర పొద్దున్న వెళ్ళగానే వాకింగ్లో ఉన్నాడు. అన్నయ్య నేను ఇట్లా ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నాను గుంటూరులో అంటే, ఇంకేం మాట్లాడాలి అట్లానే వాకింగ్ ఆపేసి ఇద్దరం కలిసి చిరంజీవి గారు ఎక్కడ ఉన్నారంటే శబ్దాల స్టూడియోలో అంజీ సినిమాకి రికార్డింగ్ జరుగుతుంది అక్కడ ఉన్నారంటే అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళగానే లాల్చీతో లింగి మీద మెట్లు దిగుతూ వస్తున్నారు చిరంజీవి గారు. ఆయన అట్లా చూడగా నాకు ఒక రకమైనటువంటి అసలు నాకేం అర్థం కాలని అక్కడున్నానని. అలా అంత అందగాడుగా ఆ డ్రెస్సులో, గోల్డ్ డ్రెస్లో వస్తున్నాడు. చిరంజీవి గారు రాగానే శ్రీహరి గారు కాళ్ళకు నమస్కారం పెట్టాడు. శ్రీహరి ఏంటి నువ్వు ఈ పని అన్నాడు. ఆయన ఇది నాకు గుర్తుండే ఎప్పుడు కూడా అదే మాటలో అడగానే అప్పటికీ నాకు చిరంజీవి గారితో కొద్దిగా పరిచయం ఉంది. మన ఉగ్రాల సీతారామయ్య గుంటూరు అనగా నాకు తెలుసు అన్నాడు. ఇట్లా 2000 ఎలక్షన్స్ 4లో మనకి చిరంజీవి గారు మన చంద్రబాబు నాయుడు గారికి మీరు మాట చెప్పాలి అని అంటే చాలా మంది అడుగుతున్నారు, మళ్ళీ ఒక్కరు చెప్తే ఇంకోళ్ళు చెప్తే ఇబ్బంది వస్తాం అన్నట్టుగా మాట్లాడి చూద్దాం, అదృష్టం కూడా ఉండాలి కదా అని. అట్లా తర్వాత ఠాగూర్ సినిమా షూటింగ్లో పోసాని కృష్ణమురళి గారు ఆ షూటింగ్లో ఉన్నప్పుడు కొచ్చిన్లో ఉన్నప్పుడు ఏదో సందర్భంలో ఇట్లా గుంటూరులో ఉగ్రాల సీతారామయ్య ఉన్నాడు. చాలా చందా వ్యతిరేక శక్తులతో పోరాడి వాళ్ళ అబ్బాయిని, తమ్ముడిని పోగొట్టుకున్నాడు. ఒక మంచి వ్యక్తి అనగానే రేపు మనం హైదరాబాద్ వెళ్తున్నాం కదా పిలిపించు అని చిరంజీవి గారు అంటాం. కరెక్ట్గా నిన్న 15వ తారీఖుకి 2004 అంటే దగ్గర 22 సంవత్సరాలు. ఆగస్టు 15 నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఊళ్ళో జెండా కూడా ఆవిష్కారం చేయాల్సిన పరిస్థితి అయినా కూడా చిరంజీవి గారి దగ్గర నుంచి మనకు కబురు రావడం అనేది ఒక అదృష్టంగా భావించి పొద్దున్నే మేము దగ్గర ఒక 10 కార్లు వేసుకొని ఒక 60-70 మంది వెళ్ళాం. ఆ నైట్ వెళ్ళిపోయి శ్రీహరి గారి ఇంట్లో, పోసాన్ గారి ఇంట్లో, వారి ఇంట్లో ఉండి పొద్దున్నే చిరంజీవి గారికి ఫోన్ చేస్తే నేను అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్లో ఉన్నాను, రమ్మంటే మేము 60-70 మంది వెళ్ళాం. సహజంగా షూటింగ్ కాడికి ఒకరిద్దరిని పంపించడానికే ఇబ్బంది పరిస్థితి. మేము మొత్తం 70 మంది వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళినాక పాట షూటింగ్ జరుగుతుంది. పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు లారెన్స్ దానికి ఆ పాటకి డైరెక్టర్ అనుకుంటా, ఆ మధ్యలో వచ్చాడు. ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్తానని. సపరేట్గా చిరంజీవి గారికి ఆ ఏసీ రూము సపరేట్గా ఉంటుంది. నేను, రాజా రవీంద్ర, చిరంజీవి గారు ముగ్గురు ఆ రూమ్లో కూర్చున్నాం. కూర్చొని నాకు జరిగింది నేను చెప్పడం మొదలుపెట్టాను. 5 నిమిషాలు 10 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు అయింది. మధ్యలో లారెన్స్ ఒకసారి వచ్చాడు. అన్నయ్య అంతా రెడీ అయింది షూటింగ్ అని. మళ్ళీ రా అన్నాడు. మళ్ళీ 10 నిమిషాలకి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ రమ్మన్నాడు. దగ్గరగా చిరంజీవి గారు నేను 40 నిమిషాలు ఇద్దరు మాట్లాడుకున్నాం.
నేను మాకు జరిగిన సంఘటన బట్టి పోలీసులు ఎస్కార్ట్లో ఎవరైతే నా శత్రువు ఉన్నాడో అతను తీసుకొస్తుంటే 9 మంది ఎస్కార్ట్. మేము వాళ్ళ మీదకి ఒక రకం చెప్పాలంటే పోలీస్ సపోర్ట్తోనే వెళ్ళాం. కానీ దాంట్లో మా అబ్బాయి పోలీస్ ఫైరింగ్లో చనిపోయాడు. ఆ మాట అనగానే చిరంజీవి గారు ఒక్క నిమిషం మౌనం వహించి కళ్ళ ఉండి అట్లా కాచాడు. సీతరాయన, మేము నిజంగా ఒక సినిమా యాక్టర్గా చెప్తున్నా, నేను రియల్ యాక్టర్ని, నువ్వు రియల్ హీరో అని చెప్తున్నా. నేను ఆ మాట ఆయనతో విన్నాక నాకు ఈ జీవితంలో ఇంకెంతకన్నా కావాల్సింది ఏంటి? ఎందుకంటే ఒక వ్యక్తి అన్ని కష్టాలు ఆయన కూడా ఎన్నెన్నో చూస్తుంటాడు. ఆ చూసినాక నాకు చాలా ఒక అద్భుతమైనటువంటి అనిపించింది. అట్లా తర్వాత ఎవరైతే చిరంజీవి గారితో ఫోటో దిగాలో అప్పటికి ఒక 5-6 బ్లడ్ ఇస్తేనే ఫోటో. అలాంటిది మేము 70 మంది ఒక పావు గంట సేపు మా కోసం ఫోటోలు, మొత్తం 70 మందిని ఫోటోలు దిగారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాపట్లో నేను ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేయటం కానీ, నాగేంద్ర బాబు గారితో ఒక 4-5 నెలలు ఒక సినిమా షూటింగ్లో నేను కూడా దాంట్లో వ్యాకింగ్ చేసి సరదాగా ఆయనతో గడిపిన సందర్భాలు కానీ, చరణ్ బాబుతో ఆ షూటింగ్ మన ఎలక్షన్ అప్పుడు రావటం కానీ, ఇవన్నీ చాలా వాటి కుటుంబంతో పవన్ కళ్యాణ్ గారితో ప్రజారాజ్యంలో 2-3 మీటింగ్లో పాల్గొనటం కానీ, అలాంటి వ్యక్తులు భగవంతుడు వారికి ఒక పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ రోజున ప్రపంచం మొత్తం మీద ఆయన అభిమానులు రేపు 22వ తారీఖు బర్త్డే ఫంక్షను చేసుకున్నారు. మనందరం కూడా చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామినాయుడు గారికి, అలాగే మన రవీంద్ర బాబు గారికి, వచ్చినటువంటి ఇక్కడ అభిమానులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. శాస్త్రవేత్త, రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారితో పనిచేసినటువంటి వ్యక్తి శ్రీ చందు సాంబశివరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుందండి. అలాగే అమ్మవారి బోర్డు మెంబర్ అయినటువంటి శ్రీ తోటకూర వెంకట రమణ గారు, తెనాలి బోర్డు మెంబర్, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. అలాగే నెక్స్ట్ శ్రీమతి రమాదేవి గారు, నందిగామ జనసేన ఇన్ఛార్జ్, బోర్డు మెంబర్ ఆఫ్ శ్రీ దుర్గా టెంపుల్, వారిని వేది మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనకదుర్గ అమ్మవారి కృపతో ఈ రోజు కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుందండి. అమ్మవారి బోర్డు మెంబర్తో ఈ కార్యక్రమాన్ని మరో రకంగా జరుపుకుందాం. అలాగే శ్రీ తోటకూర వెంకట రమణ గారు, తెనాలి బోర్డు మెంబర్ ని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గ్రాండ్ వెల్కమ్ మ్యామ్. అలాగే శ్రీమతి రమాదేవి గారు, నందిగామ జనసేన ఇన్ఛార్జ్, బోర్డు మెంబర్ ఆఫ్ శ్రీ దుర్గా టెంపుల్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే జనసేన నాయకులు, మాజీ శాస్త్రవేత్త, రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారితో పనిచేసినటువంటి వ్యక్తి శ్రీ చందు సాంబశివరావు గారు తన ప్రసంగాన్ని మనకు వినిపిస్తారు. అందరికి నమస్కారం అండి. ముందుగా పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాలు ఇక్కడ మన గుంటూరులో స్టార్ట్ కావడం, అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు ముందుగా స్వామినాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే అఖిల భారత చిరంజీవి యువత సభ్యులందరికీ, కార్యవర్గానికి పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, డాక్టర్ టీవీ రావు గారికి, కమ్మాల్ గారికి, రోషయ్య గారికి, అలాగే రమాదేవి గారికి, మల్లిక గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు డాక్టర్ హరిప్రసాద్ గారికి, రమాదేవి గారికి, తోటకూర రమణరావు గారికి, మా అన్నగారు ఉగ్రాల గారికి, రవీంద్ర బాబు గారికి, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ అఖిల భారత చిరంజీవి యువత వారి సౌజన్యంతో చిరంజీవి గారిని సెలబ్రేట్ చేసుకుంటూ చాలామందికి ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇవ్వాలి అనే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు. ఆ కార్డ్స్ గెలుచుకున్న ప్రతి అభిమానికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నారు. పెద్దలు
మాట్లాడుతూ మరి ముఖ్యంగా హరిప్రసాద్ గారు డాక్టర్ హరిప్రసాద్ గారు మాట్లాడుతూ స్వామినాయుడు గారిని ఆంజనేయుడితో హనుమంతుడితో పోల్చారు. అది పర్ఫెక్ట్ పోలిక. కానీ ఇప్పుడు రాముడి సంగతి కూడా మాట్లాడుకోవాలి కదా మనం. రాముడు అనగానే మేము మేనేజ్మెంట్ స్టూడెంట్స్తో మాట్లాడేటప్పుడు, లీడర్షిప్ లెసన్స్ మాట్లాడేటప్పుడు రాముడిని మిథాలజీలో నుంచి ఒక లీడర్గా ప్రజెంట్ చేస్తూ రాముడు ఎందుకు లీడరు, రాముడిలో ఉన్న లక్షణాలు ఏంటి, దాన్ని బట్టి మనలో నాయకత్వ లక్షణాలను ఎలా పోల్చుకోవాలి, ఎలా గుర్తించాలని చెప్పేసి ఒక 1-2 గంటల కార్యక్రమాలు ఉంటాయి. దానికంటే ముందు అంటే చిరంజీవి గారు సినిమాల గురించి మీకు అందరికీ తెలుసు, ఆంటో నేను చెప్పాల్సింది ఏం లేదు. కాబట్టి చిరంజీవి గారిని డిస్కస్ చేసేటప్పుడు, వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఒక విభిన్న పార్శ్వంలో నుంచి, వేరే కోణంలో నుంచి మనం ఎలా మాట్లాడుకుంటే బాగుంటుందో అది నా ఇంట్రెస్ట్. మనం అనుకున్నాం చిరంజీవి గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని. శక్తి అంటే పవర్. ఆయనకి ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు పవర్ అంటే ఏంటి, దాంట్లో నుంచి నాయకత్వాల గురించి మాట్లాడుకుంటాం. పవర్ అంటే ఏంటి, ఆయనకి చాలా పవర్ ఉందిరా, ఆయన చాలా పవర్ఫుల్ రా అంటారు. జనరల్గా రాజకీయ నాయకుల గురించి మాట్లాడేటప్పుడు ఆ పదం వాడతారు, కానీ రాజకీయ నాయకులు పేటెంట్ రైటింగ్ లేదు. పవర్ అనేది మహానాయకులు మాట్లాడేటప్పుడు దయచేసి మాట్లాడండి. ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన చెప్పే మెసేజ్ వినండి కాస్త దయచేసి ప్లీజ్. అంటే పవర్ ఈజ్ నథింగ్ బట్ ద కెపాసిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అంటారు. మనం ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలమో అది మన పవర్. మదర్ తెరిసాకి పవర్ ఉంది, అలాగే అబ్దుల్ కలాం గారికి పవర్ ఉంది, అనేక మందికి అనేక రకాలుగా పవర్ ఉంటుంది. వాళ్ళు లక్షలాది మందిని, కోట్లాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అలాంటి కోవలో శ్రీరామచంద్రుడిని పరిపూర్ణమైనటువంటి పవర్ఫుల్ లీడర్గా మీరు అలా చూస్తే, ఇక మిగతా వాళ్ళందరినీ ఆయనతో పోలుస్తూ మాట్లాడతారు. అది లీడర్షిప్ లెసన్స్లో భాగం. చిరంజీవి గారు పవర్ఫుల్ అని మనందరికీ తెలుసు, కానీ ఎలా పవర్ఫుల్ అయినా ఆయనకు ఆ పవర్, ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఒక మాట అంటే లక్షలాది మంది, కోట్లాది మంది ఎందుకు దానికి రెస్పాండ్ అవుతున్నారు, ఎందుకు దాన్ని అనుసరించాలని అనుకుంటున్నారు. అది శక్తి. ఆ శక్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అన్నది రకరకాల డిస్కషన్స్లో రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. సైంటిఫిక్ మెథడ్ ఏంటి? ఒక మనిషిని, ఒక శక్తిని లేదా ఒక నాయకుడిని విశ్లేషించే ఆ మోడల్ ఏంటి? మన ఆ మోడల్ని చిరంజీవి గారికి అప్లై చేస్తే ఆయన మనకు ఎలా అర్థమవుతాడు అన్నది నా ఇంట్రెస్ట్. దాన్ని ఒక 5 నిమిషాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా. ఆయన పవర్ఫుల్ అన్నారు. పవర్ఫుల్ అంటే ఆయన మాటకి లక్షలాది మంది, కోట్లాది మంది రెస్పాండ్ అవుతున్నారన్నారు. దానికి కారణం ఏంటంటే మనం ఇప్పుడు విశ్లేషించుకునే క్రమంలో సైంటిఫిక్గా ప్రతి మనిషికి కొన్ని లక్షణాలు ఉంటాయని, అది వాళ్ళ పర్సనాలిటీ టైప్ అని, దాన్ని 16 రకాలుగా మెజర్ చేయటం అని ఒక పద్ధతి ఉంది, సైంటిఫిక్ పద్ధతి ఉంది. అది మనకు అవసరం లేదు. దాన్ని కుదించి మనం ఏం చేద్దామంటే 4 పక్షుల్లో ఏమేమి జరుగుతుందో మనకు అర్థమైతే, ఆ లక్షణాలు కనుక ఎవరిలోనన్నా ఉంటే, ఎంత బాగా ఉంటే వాళ్ళని అంత నాయకుడిగా గుర్తిస్తారు అనేది కండెన్స్డ్ మోడల్ అన్నమాట. ఉదాహరణకి గద్ద, ఈగిల్ అనగానే మనం నాయకత్వం అనగానే ఈగిల్ అంటాం. ఈగిల్ ఏం చేస్తే ఈగిల్ ఎందుకు? తర్వాత 2 నెమలి అందంగా ఉంటుంది, డ్యాన్స్ చేస్తుంది. దాంట్లో ఏంటి మనం నేర్చుకోవాల్సింది? 3 గుడ్లగోబ ఆలోచించుద్ది, రాత్రిపూట పనిచేస్తుంది, అదేం చేస్తుంది? 4 పౌరం అంటే మన శాంతికి ప్రతీక, దయ ప్రతీక, పౌరం. ఈ 4 లక్షణాలు ఎవరిలో ఎంత గొప్పగా ఉంటే ఆ 4 కూడా ఎక్కువగా ఉంటే వాళ్ళు అంత పరిపూర్ణమైన నాయకుడిగా గుర్తించబడతాడు. ఉదాహరణకి గద్దానంగానే మనకి అది కింద ఎవరు దానం చేస్తేనో, 4 గింజలు వేస్తేనో, 2 మాంసం ముక్కలు పెట్టినో కింద అది ఒక చెట్టు మీద ఒక స్థానంలో ఉంటది. కష్టపడి పైకి వెళ్ళుద్ది. కష్టపడి కిలోమీటర్ హైట్కి వెళ్ళి, 2 కిలోమీటర్ల హైట్కి వెళ్ళి తనకి ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతుందో చూసుకుంటది. అది దొరికినప్పుడు మాత్రమే, తను అనుకున్నది దొరికినప్పుడు మాత్రమే దమ్మంటూ పైనుంచి కిందకు వచ్చేసి దాన్ని పట్టుకుంటుంది. కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు, కానీ ఓవరాల్గా తన లైఫ్లో గద్ద చాలా బలమైన పక్షి,
దానికి మంచి దృష్టి ఉంది, కష్టపడే తత్వం ఉంది, బలమైన క్లాస్ ఉంది, బలమైన రెక్కలు ఉన్నాయి. ఎంత కష్టమైనా పడుతుంది కానీ ఒక్కొక్కళ్ళ దయాదాక్షిణ్యం మీద, ఎవరి దయాదాక్షిణ్యాల మీద తను బతకదు. అది గద్ద. చిరంజీవి గారు అలా ఏమన్నా చేశాడా? మరి ఒక సాధారణ కుటుంబంలో పుట్టి సాధారణ బ్యాక్గ్రౌండ్లో నుంచి తన స్వశక్తితోటి స్వయం కృషితోటి ఆయన ఎదిగి 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 ఆయన కళ ద్వారా, ఆ కళ సినిమా అది మనందరం మెచ్చుకున్నాము. ఆయన్ని ఇంకా కష్టపడమన్నాం, ఇంకా పైకి వెళ్ళాడు, ఇంకా పైకి వెళ్ళాడు, ఇంకా పైకి వెళ్ళాడు. ఒక చోటుకి వెళ్ళిన తర్వాత ఇది కాదు, నేను ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలంటే నాకు వేరేది కావాలని చెప్పేసి రాజకీయంలో ప్రవేశించాడు. తను ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఎంతో రిస్క్ తీసుకున్నాడు. అది దొరికిందా దొరకలేదా అనేది ఇక్కడ అప్రస్తుతం. కానీ అది చేయగలగడం అనేది గద్ద లక్షణం. ఆ గద్ద లక్షణం పరిపూర్ణంగా చిరంజీవి గారిలో ఉంది. ఆషామాషి కాదు. అందరికీ నాకు నా ఆస్తులు ఉన్నాయి, నా ఉద్యోగం ఉంది, నా పిల్లలు ఉన్నారు, చదువులు ఉన్నాయి, మనం ఇంతకంటే రిస్క్ తీసుకోకూడదని ఎవరు రిస్క్ తీసుకోరు. కానీ ఒక మెగాస్టార్, ప్రపంచం అంతా కొనియాడుతున్న మెగాస్టార్, ఇది కాదు నేను వేరే చేస్తాను, ప్రజల కోసం చేస్తానని తీసుకున్న రిస్క్ గద్ద, టాప్ గద్ద. దాంట్లో 100 మార్క్స్ పడతాయని. తర్వాత రెండోది నెమలి చూద్దాం. నెమలి మనకి ఎప్పుడు కనపడుతుంది, ఎప్పుడు డ్యాన్స్ చేస్తుంది నెమలి? వాతావరణం కమ్ముకోవాలి, గాలి ఉండాలి, ఈదురు గాలి ఉండాలి, వర్షం రాబోతున్నట్టు ఉండాలి, కొద్దిగా భయానకంగా ఉండాలి, ఆందోళనకరంగా ఉండాలి. వాతావరణం ఆందోళనకరంగా ఉన్నప్పుడు నెమలి వచ్చి బయటికి డ్యాన్స్ చేస్తూ ఇట్స్ ఓన్లీ ఏ ప్యాసింగ్ ఫేజ్, మీరెవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ మంచి టైం వస్తుంది అని తను మనందరినీ ఉత్తేజపరుస్తుంది, మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు కొంతమందే ఉంటారు. మనకి కష్టాలు వచ్చినాయి కాబట్టి నీ కష్టం నాకెందుకు, నా కష్టం నాకు రాకుండా ఉంటే చాలని వెళ్ళిపోరు వాళ్ళు. చాలా ఇందాక హరిప్రసాద్ గారు కానీ పెద్దలు కానీ మాట్లాడుతూ, రవీంద్రబాబు గారు మాట్లాడుతూ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు మనకి. ఎక్కడో భుజిలో, ఎక్కడో గుజరాత్లో, ఎక్కడో వేరే రాష్ట్రంలో ఎవరికో ఇబ్బంది వస్తే మనకేంటి? కానీ చిరంజీవి గారు కాదు మనం అక్కడ కూడా వెళ్ళాలి, అక్కడ కూడా వాళ్ళకి అండగా నిలబడాలి, మళ్ళీ ఇదంతా బాగుంటుందని చెప్పేసి మనం మనోధైర్యాన్ని ఇవ్వాలి అని ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఆయన చొరవ తీసుకుని చేయగలిగాడంటే హీ వాజ్ ఎన్ ఆ కార్యక్రమాలన్నీ కొన్ని ఆప్టిమిజాన్ని నింపడానికి, మనలో ధైర్యాన్ని నింపడానికి, మనలో ఆశాభావాన్ని నింపడానికి ఆయన తప్పిస్తున్నాడు. కాబట్టి నెమ్మదిగా చూసుకున్న ఆయనకి మంచి మార్కులు వస్తాయి. ఇక మూడవది గుడ్లగూబ అన్నారు. గుడ్లగూబ అనగానే మనం అది ఎవరికి కనపడదు, ఎక్కడ ఉంటుందో ఏం చేస్తుందో తెలియదు అంటారు. కానీ లీడర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుడ్లగూబని మేము ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే ప్రతి సైంటిస్ట్ కూడా తను ఎవరికి కనపడాలని కోరుకోడు, ప్రతి డాక్టరు తను ఎవరికి కనపడాలని కోరుకోడు, ప్రొఫెషనల్స్ ఎవరు కూడా బయటకు వచ్చి మా ఫోటోలు అందరికీ కనపడాలని కోరుకోరు. నిరంతరం సాధన చేస్తూ, నిరంతరం చదువుకుంటూ, నిరంతరం ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ ఎవరికైనా ఇది ఉపయోగపడుతుందేమో అని ట్రై చేస్తూ ఉంటారు. అంటే స్థిమితంగా ఉండాలి, వాళ్ళకి ఏదో తెలుసుకోవాలనే తపన ఉండాలి, అది వేరే వాళ్ళకు ఉపయోగపడాలనే భావన ఉండాలి. దానికోసం వాళ్ళు ఎంత కష్టపడినా కానీ వాళ్ళకి ఓకే, వాళ్ళకేం పబ్లిసిటీ అవసరం లేదు. అలాంటి లక్షణాలు చిరంజీవి గారిలో మెండుగా కనిపిస్తాయి మనకి. ఆయన ఎప్పుడన్నా బయటకు వచ్చినప్పుడు మనం చూస్తున్నామే కానీ ఆయన బయటికి రానప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు, ఆయన షూటింగ్లో లేనప్పుడు ఏం చేస్తూ ఉండుంటాడు, ఎవరి గురించి ఆలోచిస్తూ ఉండుంటాడు, ఏం చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉండుంటాడు. కాబట్టి తను చాలా ఆలోచనాత్మకమైనటువంటి పర్సన్. ఏదో హడావుడిగా బయటకు వచ్చేసి ఎవరిని పడితే ఇది మాట్లాడి అలా వెళ్ళిపోయే మనిషి కాదని మనకు అర్థమవుతుంది కదా. ఆచి తూచి మాట్లాడతాడు, శత్రువుని కూడా ఇబ్బంది పెట్టకుండా మాట్లాడతాడు. శత్రువుతో మంచిగా మాట్లాడటం ద్వారా ఈ సమాజం మొత్తానికి ఒక సందేశం ఇస్తున్నాడు. అంత ఆలోచనాత్మకమైనటువంటి ఇండివిజువల్ మన చిరంజీవి గారు. ఇక నాలుగో పక్షి ఉంది, పావురం. పావురాన్ని మీరు చూసే ఉంటారు. పావురం ఎప్పుడు ఒక్కటే ఉండదు, పావురం నలుగురిని కలుపుకుని ఉంటుంది. శాంతికి ప్రతీక. నేను నిన్నేమన్ను, నువ్వు నన్నేమనద్దు, నీ కష్టంలో నేనుంటా, నా కష్టంలో నువ్వు ఉండు. ఒక శాంతిపూర్వకమైనటువంటి పక్షిగా మనం పావురాన్ని చూస్తాం. మిగతావాళ్ళతో షేర్ చేసుకుంటే ఏది తొందరపడి లాక్కో. కాబట్టి పావురం
మరి చిరంజీవి గారు పావురమా? పావురం కాకపోతే, ఆయన నెమలి కాకపోతే, ఆయన గుడ్లగోబ ఆవులు కాకపోతే, ఆయన ఈ ఈగిల్ కాకపోతే, నేత్రదానం కోసం, రక్తదానం కోసం, చిరంజీవి ఫ్యాన్స్ కోసం, ప్రజల కోసం, ఎర్త్క్వేక్ విక్టిమ్స్ కోసం, యుద్ధాల్లో విక్టిమ్స్ కోసం ఆయన ఎందుకు పనిచేయాలి? ఆయన నలుగురిలాగానే ఆయన సంపాదన ఆయన చూసుకుని ఆయనకెటో పేరు వచ్చేసింది, ఆయనకెటో ఫ్యాన్స్ ఉన్నారు ఆయన అనుకుంటే, ఆయన తీగలాగా డ్యాన్స్ చేస్తే 7-10 వయసులో కూడా యువకుడిలాగా 17-18 సంవత్సరాల యువకుడిలాగా కనపడటమే కాదు, ఆలోచించడమే కాదు, తన బాడీని కూడా మలుచుకుంటూ ఆయన చేయగలుగుతున్నాడంటే అది చాలు కదా ఆయనకి. ఆయన కళ ప్రధానం కదా అని మనం అనుకుంటున్నాం కదా. కానీ కళ ప్రధానం కాదు. కళ అనేది అది ఒక మార్గం. ఆ మార్గం ద్వారా తను ఇంతమందిని సంపాదించుకుని వాళ్ళ ద్వారా మరింత మందికి సేవ చేయాలనే భావంతో భావంతో కదులుతున్నటువంటి నాయకుడు, మహానాయకుడు డాక్టర్ చిరంజీవి గారు. ఆయన మనం ఆ కోణంలో కూడా చూడాలి. కొంతమంది అంటారు ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడండి, అన్టైమ్లీ ఎక్స్పెరిమెంట్ అండి, అది ఫలించలేదండి అని. సో బీ ఇట్. మనం ఎప్పుడు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో మరి ముఖ్యంగా మీరు అనేక ప్రయత్నాలు చేస్తారు, ఫెయిల్ అయిన ప్రయత్నాల గురించి ఎవరు రాయరు. సక్సెస్ అయిన టైంలోనే మీరు రాస్తారు. కాబట్టి అదే గొప్పతనం అనుకుంటారు, అదే లీడర్షిప్ అనుకుంటారు. ఫెయిల్ అయిన ప్రతిసారి మీరు ఒక మెట్టేస్తున్నారు. ఫెయిల్ అయిన ప్రతిసారి ఎందుకు ఫెయిల్ అవుతామో మీరు పక్క వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఆ మెట్టెక్కిన తర్వాత మనిషి అల్టిమేట్గా ఆ విజయాన్ని సాధిస్తాడు. ఆ విజయాన్ని సాధించిన వాళ్ళ గురించి మనం డెఫినెట్గా మాట్లాడుకుంటాం. కానీ దానికి మెట్లేసినటువంటి చిరంజీవి గారు కూడా ఎంతో త్యాగం చేసినటువంటి మహానాయకుడుగానే చూడాలి. గాంధీ మహాత్ముడు ఏమి ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, నాయకుడు కాదు, మినిస్టర్ కాదు, జాతి పితవగలిగాడు. అబ్దుల్ కలాం గారు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎక్కడికి వెళ్ళలేదు, కానీ రాష్ట్రపతి అయ్యాడు. డాక్టర్ చిరంజీవి గారు రాష్ట్రపతి అయితే ఎవరికన్నా అబ్జెక్షనా? ఉండదు కదా. అప్పుడు సడన్గా మళ్ళీ మనం ఏమంటాం, ఆయన ఇంత కష్టపడినా అలా ఇలా మనం అనుకున్నా ఆయన అత్యున్నత స్థానంలోకి చేరుకోగలిగాడని మళ్ళీ మనం గర్వంగా ఫీల్ అయ్యే రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాంటి మహానాయకుడిని మహానాయకుడిగా చూస్తూ కళానీ మార్గం ద్వారా ఇంతమందిని సంపాదించుకుని దాన్ని మిగతా రంగాలకు విస్తరిస్తూ నాయకత్వానికి పునాదులు వేస్తూ, మనందరిలో నాయకత్వానికి పునాదులు వేస్తూ ఇవాళ ఆయన యాదృచ్ఛికంగా ఒకసారి చాలా లైట్ హార్టెడ్గా అనేసాడు. నేను ఆ రోజున స్టార్ట్ చేశాను. మా పార్టీ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ జనసేనలో ఉంటే నాకు ఆనందంగా ఉంది. అంటే ఆయన ఇంకొక మెట్టెక్కడానికి వేలాది మందిని ఆనాడు బీజం పడితే ఈనాడు తయారవుతున్నారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. అంతేగాని ఆయన జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ అనేది కాదు అక్కడ వాదన. ఆ రోజున ఎవరైతే ఆ ఇంట్రెస్ట్ చూపించారో వాళ్ళకి ఇంకొక స్టెప్ దొరికింది. ఆ స్టెప్ మీద మీరు కష్టపడి పనిచేస్తే అదే ఫైనల్ స్టెప్ కావచ్చు, అదే విజయానికి మిమ్మల్ని దగ్గర చేయొచ్చు అనేది ఆయనలో ఉన్నటువంటి ఆలోచనగా మనం భావిస్తూ, ఒక మంచి ఆలోచనాపరుడు, మృదు స్వభావి, అజాత శత్రువు అలాంటి చిరంజీవి గారికి మరెన్నో జన్మదినాలు జరగాలని, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆయన మనల్ని అలరిస్తూ, మనల్ని ప్రేరేపిస్తూ, మనకి ఒక ఆదర్శంగా, మనకి అటు ఏ రంగమైనా అనుకోండి మీరు, ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా మనకి ఆయన నిలబడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా మా రవీంద్రబాబు గారికి, మన నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై చిరంజీవి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చక్కటి